మేడం, పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు మేము ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో ఇంట్లో పిల్లలకి ఫీవర్ ఉంది అని డౌట్ రాగానే ఫస్ట్ థర్మామీటర్తో చెక్ చేయాలి. పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఒక డిజిటల్ థర్మామీటర్ అనేది ఉండడం చాలా అవసరం. సో టెంపరేచర్ ఉంది అని డౌట్ వచ్చి రాగానే అండర్ ఆర్మ్స్లో థర్మామీటర్ పెట్టి బీప్ సౌండ్ వచ్చినప్పుడు అందులో ఉన్న నంబర్ని చూడాలి. అందులో 100 degrees ఫారెన్హీట్ కంటే ఎక్కువ ఉంది అంటే అది ఫీవర్ అని అర్థం. అలా ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్ని కంఫర్టబుల్గా ఉంచడానికే ప్రయత్నించండి. ఫీవర్ వచ్చింది అనగానే ఏసీ ఆఫ్ చేయడము, ఫ్యాన్ ఆఫ్ చేయడము చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫీవర్ వచ్చింది అనగానే స్వెటర్స్ వేసేయడము, బెడ్షీట్స్ కప్పడము, చంటి పిల్లలైతే టవల్తో ర్యాప్ చేయడము చేస్తుంటారు. ఇలా ర్యాప్ చేయడం వల్ల టెంపరేచర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి లైట్ కాటన్ క్లోత్స్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఫీవర్ ఉన్న టైంలో ఫ్రీక్వెంట్గా వాటర్ ఆఫర్ చేస్తూ ఉండాలి. వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, సూప్స్ కానీ, ఏదైనా జ్యూసెస్ కానీ ఇవ్వాలి. అండ్ పారాసెటమాల్ అనేది ఫీవర్కి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. సో మీ చైల్డ్ వెయిట్ అకార్డింగ్గా ఎంత డోస్ వేయాలి అని ఆల్రెడీ మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఆ డోస్ పారాసెటమాల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే బాబు వెయిట్ పెరిగాడు, సో పారాసెటమాల్ డోస్ కొంచెం పెంచుదామని మీరుగా డిసైడ్ చేసుకోవద్దు. అండ్ హై ఫీవర్ ఉంది కదా ఇంకొంచెం డోస్ వేద్దాము అని పారాసెటమాల్ ఎక్కువగా ఇవ్వడం మాత్రం చాలా తప్పు. అండ్ చల్ల నీళ్ళలో టవల్ ముంచి కొంతమంది తుడుస్తూ ఉంటారు, దానివల్ల పిల్లలు వణుకుతారు. అలా చల్లటి వాటర్లో డిప్ చేసి స్పంజింగ్ చేయడం మంచిది కాదు. కావాలంటే గోరువెచ్చని నీళ్ళలో క్లాత్ తడిచేసి బాడీని స్పంజింగ్ చేయడం అనేది చేసుకోవచ్చు. అది చైల్డ్ కంఫర్టబుల్గా ఉన్నంత వరకు చేసుకోవచ్చు. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా హై ఫీవర్గా ఉంది అని షాప్కి వెళ్ళిపోయి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. యాంటీబయాటిక్ అంటే పౌడర్ లాగా దొరుకుతుంది, అందులో వాటర్ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాంటి మెడికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ అడ్వైజ్ లేకుండా స్టార్ట్ చేసుకోకూడదు.